హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో డాక్టర్ కిరణ్స్ హోమియో లైఫ్ నుంచి డాక్టర్ దీపికా సౌజన్య గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, రావడానికి గల కారణాలు ఏంటి, వచ్చిన తర్వాత ఎటువంటి సిమ్టమ్స్ తో డయాగ్నోస్ చేసుకోగలుగుతారు, జాగ్రత్తలు ఎటువంటి తీసుకోవాలి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి, డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వింటూ ఉంటున్నాం డాక్టర్. సో స్కిన్ కి సంబంధించిన వ్యాధుల్లాగా చూస్తున్నాం. సో ఎందుకు వస్తాయి, అసలు రీజన్స్ ఏంటి? యాక్చువల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఫస్ట్ ఒకటేమో హైజీన్ వల్ల రావచ్చు. నెంబర్ 2 వచ్చేసి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనం ఎక్కువగా చూసే అవకాశం ఉంది. రకరకాల ఏరియాస్లో వచ్చిన దాన్ని బట్టి దానికి పేర్లు ఇస్తారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కాల్ప్లో వస్తే కనుక దాన్ని మనం డాండ్రఫ్ అంటాం. ఎక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఒక పింపుల్ లాగా కానివ్వండి లేదా ఒక స్కిన్ ర్యాష్ లాగా కానివ్వండి స్టార్ట్ అవుతుంది. దానిపైన ఉన్న స్కిన్ లేయర్ అంతా కూడా పొలుసులుగా స్కేల్స్ లాగా ఫామ్ అయ్యి రాలిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా కొంచెం సోరియాసిస్ని మిమిక్ చేస్తూ ఉంటుంది అనమాట. కొంతమందిలో ఏంటంటే పింపుల్స్ లాగా వచ్చి దాని లోపల నుంచి ఫ్లూయిడ్ కూడా అంటే పస్ కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా కామన్ సిమ్టమ్ వచ్చేసి డ్రై స్కిన్తో పాటు ఇచ్చింగ్ ఉండి ఆ తర్వాత మెల్లగా ఆ ర్యాష్ అంతా కూడా పింపుల్ లాగా ఫామ్ అవ్వడం లేదా స్కేల్స్ రాలిపోతూ ఉండడం, పస్ ఫామ్ అవ్వడం, ఇవన్నీ కూడా మనం కామన్గా ఏ ఏరియాలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇవి కామన్గా అబ్జర్వ్ చేస్తాం అనమాట. అయితే తల భాగంలో వచ్చేది అంటే స్కాల్ప్ లోపల వచ్చేదాన్ని మనం డాండ్రఫ్ అనుకోవచ్చు. ఇవన్నీ టీనియా ప్రాబ్లమ్స్ అనమాట. ఈ ఫంగస్లో టీనియా అనే ఒక జీనస్లో చాలా రకాల ఉంటాయన్నమాట. సో అది ఒక్కొక్క రకమైన స్పీషీస్ ఒక్కొక్క రకమైన బాడీ పార్ట్ని ఎంచుకుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జాక్స్ ఇచ్ అంటారు. జాక్స్ ఇచ్ అంటే మనకి ఈ 2 తొడల మధ్య భాగంలో ఒకవేళ ఏదన్నా ఇచ్చి వచ్చింది అనుకోండి, అది అంటే చాలా ఎక్కువసేపు చెమటగా ఉన్నప్పుడు కానీ బాగా ఎక్కువ చెమట వచ్చినప్పుడు కూడా ఇన్నర్ ఉంటారు కదా, అంటే లోపల వేసుకునే అండర్వేర్స్ కానీ అవన్నీ బాగా తడిసిపోయినప్పుడు కూడా ర్యాపిడ్ వల్ల కూడా కొంతమందికి అక్కడ ఇచ్చింగ్, రెడ్నెస్, తర్వాత ఈ ఏమంటారు ర్యాష్ అనేది వస్తుంటుంది. సో దాన్ని జాక్స్ ఇచ్ అంటారు. సో దీన్ని టీనియా క్రూరిస్ అంటారు. ఒక్కోసారి అక్కడ అన్హైజీనిక్ కండిషన్స్ వల్ల కావచ్చు, లేదా అక్కడ ప్యూబిక్ హెయిర్ అనేది సరిగ్గా రిమూవ్ చేసుకోకపోయినా, లేదా అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ఈ ఇన్గ్రోన్ హెయిర్ వల్ల కానివ్వండి, ఇవన్నీ ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి ఫంగస్ అనేది బాగా అట్రాక్ట్ అవ్వడం, అక్కడ మెల్లగా దాని డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వడం మనం చూస్తాం. అలాగే అథ్లెట్స్ ఫుట్ అంటారు. కొంతమందిలో ఏంటంటే కాళ్ళల్లో ఇప్పుడు పగుళ్ళు వస్తాయి కదా, పగుళ్ళ లోపలికి ఫంగస్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. ఏ భాగంలో ఉన్న క్రాక్ వచ్చినప్పుడు ఫంగస్ అనేది చాలా ఈజీగా లోపలికి వెళ్తుంది అనమాట. సో వన్స్ ఇట్ ఈస్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్ అప్పుడు ఏమవుతుందంటే అది చూస్ చేసుకున్న దాని చాయిస్ ఆఫ్ బాడీ పార్ట్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయి అక్కడ డిసీజ్ అనేది డెవలప్ చేస్తుంది. సో ఈ అథ్లెట్స్ ఫుట్లో కూడా మనం ఏం చూస్తామంటే మన టో నెయిల్స్, అలాగే ఈ మోకాలు కింది భాగంలో ఉన్న హెయిర్ దగ్గర కానివ్వండి, అక్కడంతా కూడా రాత్రిపూట కామన్గా మనకి ఇచ్చింగ్, తర్వాత అక్కడ డ్రైగా అయిపోవడం మనం గమనిస్తాం. మార్నింగ్ అంతా బాగానే ఉంటుంది, బట్ రాత్రిపూట చాలా మందికి ఈ మోకాలు కింది భాగంలో అంతా కూడా డ్రై అయిపోవడం, అక్కడంతా పొలుసులుగా రాలిపోవడం, ఇలా ముట్టుకుంటే మొత్తం తెల్ల చారలు పడడం, ఈ మాయిశ్చరైజర్ యాడ్స్లో చూపించినట్టుగా అనమాట. సో అవన్నీ కూడా మనకి స్కేలింగ్ అంతా కూడా కనిపిస్తుంది. ఇలా రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చెప్పొచ్చు. ఓకే రైట్, వీ హావ్ అ కాలర్. డాక్టర్ రాణి గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి రాణి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది డాక్టర్, సారీ ఫర్ దట్. అండ్ డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పారు ఇన్ని టైప్స్ ఉన్నాయి, ఈ అన్ని టైప్స్ కూడా సీజనల్ గా వస్తాయి అని ఏమన్నా అనుకోవచ్చా, లేదంటే ఏ సీజన్ లోనైనా రావచ్చా? ఆల్మోస్ట్ 80% వరకు కూడా సీజనల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ ఈ ఎన్వైర్న్మెంట్లో ఇప్పుడు మనం ఉన్న ఎన్వైర్న్మెంట్లో ఏంటంటే బాగా చల్లగా, కూల్గా, ఇన్యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఈ ఫంగస్ అనేది బాగా ఎక్కువగా ఫ్లరిష్ అవుతుంది అనమాట. ఇలాంటి దాంట్లోనే బాగా జీవిస్తుంది అది. సో ఇట్ థ్రైవ్స్ ఆన్ దిస్ పర్టికులర్ ఎన్వైర్న్మెంట్. అందుకని ఇట్లాంటి ఎన్వైర్న్మెంట్లో ఫంగస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడన్నా మన ఇంట్లో కూడా చెదలు పట్టిపోయి లేదా ఏమంటారు మొత్తం తడిగా వాల్స్ అంతా తడిగా ఉంటాయి చూడండి, అల్మారాల్లో కానివ్వండి, అలా ఉన్నప్పుడు ఆ అల్మారాల్లో ఉన్న బట్టలు వేసుకున్నా కూడా అందులోంచి మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఏంటంటే ఇవి ఫాల్ సీలింగ్స్ అంటారు చూడండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవన్నీ కూడా వేస్తారు. సో ఫాల్ సీలింగ్స్ ఆ పుట్టి అదంతా కూడా తడిసిపోయి ఉంటుంది, అందులో కూడా ఫంగస్ అనేది బాగా డెవలప్ అయిపోతుంది. మౌల్డ్స్ అంటారు, మోల్డ్స్ వచ్చాయని చెప్తారు కదా. సో గ్రీన్ కలర్గా గోడ అంతా కూడా గ్రీన్ అయిపోతూ ఉంటుంది, బ్లాక్ కలర్గా అవుతుంది, బ్రౌన్ కలర్గా. సో ఇవంతా వీటన్నిటికి ఇలాంటి బాత్రూమ్స్లో ఎక్కువగా మనం చూస్తుంటాం. సో ఇలా బాత్రూమ్స్కి మనం వెళ్ళినప్పుడు కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనకి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే పాత కార్టూన్ డబ్బాలు ఉంటాయి చూడండి ఇంట్లో,
సో వాటి వల్ల కూడా ఏంటంటే అవి తొందరగా తేమని పీల్చుకుంటాయి కాబట్టి వాటి వల్ల కూడా మనకి తొందరగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ కాలంలో అంటే ఎస్పెషల్లీ వింటర్స్లో మనకి ఎక్కువగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. రైట్, వీ హావ్ అ కాలర్ డాక్టర్ శ్రీలత గారు సికింద్రాబాద్ నుంచి. నమస్తే అండి శ్రీలత గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి శ్రీలత గారు. మా పాప వచ్చేసి 17 years అండి. ఓకే. బాబుకి 19 years అండి. వాళ్ళకి ఈ ఫంగస్ అనేది వచ్చిందండి. బాబుకి వచ్చి 1 year దగ్గర వస్తుంది. పాపకు వచ్చి 4 months నుంచి వచ్చిందండి. ఓకే. అది ఎక్కడ చూపించినా తగ్గట్లేదండి అసలు. సింటమ్స్ ఎలా ఉన్నాయమ్మా? ఎక్కడో ఏ భాగంలో వచ్చింది, అసలు ఎలా ఉన్నాయి సింటమ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి ఒక్కసారి. ఫస్ట్ రౌండ్ గా అయిందండి. రైట్. తర్వాత అది బిచ్చింగ్ వస్తుంది, గోకితే బ్లడ్ వస్తుంది. ఏదన్నా మందు ఒక క్రీమ్ వాడుతున్నామండి, పేరు తెలియదు నాకు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇచ్చారు. అది వాడిన తర్వాత అది 3 days తగ్గుతుందండి. 3 days తర్వాత మళ్ళీ వస్తుంది. అయితే అదే ప్లేస్ లో రాకుండా దాని రౌండ్ వస్తుంది, వచ్చిన ప్లేస్ లో రాకుండా. చెప్తాను. యాక్చువల్గా ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా రకరకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయని. సో అందులో రింగ్ వామ్ అనేది కూడా ఒక టైప్ అనమాట. రింగ్ వామ్ అనేది యాక్చువల్గా వర్మ్ కాదు, అది కూడా ఒక ఫంగల్ ఇన్ఫెక్షనే. కాకపోతే అది అటాక్ అయినప్పుడు ఆ పర్టికులర్ రీజియన్లో అది రౌండ్గా వస్తుందన్నమాట. అంటే ఒక రింగ్ లాగా వచ్చి ఆ రింగ్కి మధ్యలో భాగంలో నార్మల్గా ఉంటుంది స్కిన్, బట్ చుట్టూతా మాత్రం మనకి ఈ ర్యాష్ అదంతా కనిపిస్తుంది. అందుకని దానికి మనం రింగ్ వామ్ అని వాళ్ళు నామినేషన్ పెట్టారనమాట. సో ఈ రింగ్ వామ్లో కూడా ఇప్పుడు ఈవిడ చెప్తున్న కేసులో రింగ్ వామ్ ప్రాబ్లం అనమాట. ఇది ఎక్కువగా ఎక్కడ వస్తుందంటే స్కిన్ ఫోల్డ్స్లో వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడ భాగంలో మనకి ముడతలు పడతాయి కదా, సో అక్కడ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అక్కడ గోకిన తర్వాత మళ్ళీ అదే చెయ్యి ఇంకెక్కడైనా పెట్టినా కూడా రావచ్చు. ఇంట్లో ఇంకెవరికైనా ఉన్నా కూడా అది చాలా ఈజీగా, అందరూ ఒకటే మంచం మీద పడుకున్నా, ఒకటే టవల్ వాడినా, ఒకటే సబ్బు వాడినా, లేదా ఒకటే దువ్వెన లాంటిది వాడినా కూడా ఈ రింగ్ వామ్ అనేది ఈజీగా ఒకళ్ళ నుంచి ఒకరికి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఇన్ఫెక్షన్, ఈ రింగ్ వామ్ ఇన్ఫెక్షన్కి మనకి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. మీరు ఇప్పుడు వాడే ఏదైతే టాపికల్ స్టెరాయిడ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మీకు ఓన్లీ టెంపరీ రిలీఫ్ మాత్రమే ఉంటుంది. ఒక 2 రోజులు మాత్రం తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ అది ఓన్లీ మీరు సప్రెస్ చేస్తున్నట్టుగా అవుతుందని. డీపర్ లేయర్స్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఇన్యాక్టివ్గా ఉండి మళ్ళీ తను ఎప్పుడైతే ఆ బాడీ ఎప్పుడైతే కొంచెం వీక్ అవుతుందో, ఇమ్యూనిటీ తగ్గిపోతుందో ఆ టైంలో మళ్ళీ అది ఫ్లరిష్ అవుతుందన్నమాట. సో ఇలా మీరు ఊరికనే దాన్ని సప్రెస్ చేయడం కూడా మంచిది కాదు. బికాజ్ ఎప్పుడైనా చిన్నపిల్లల్లో స్కిన్ ఇన్ఫెక్షన్స్ని మనం సప్రెస్ చేసినప్పుడు అవి డీపర్ లేయర్స్లోకి వెళ్ళి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా లాంగ్ టర్మ్లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని మీరు దీన్ని మాత్రం ఓవర్లుక్ చేయకుండా ఇమీడియట్గా బ్రాంచ్ కనుక సంప్రదించగలిగితే మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనకి హోమియోలో చాలా చక్కగా అవైలబుల్గా ఉంది. ఒకసారి బ్రాంచ్ని సంప్రదించండి. ఎస్, ఇంకొక కాల్ సిద్ధంగా ఉన్నారు డాక్టర్. మురళి గారు విజయనగరం నుంచి. నమస్తే అండి మురళి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సమస్య ఏంటో చెప్పండి. హలో. సారీ డాక్టర్, సమ్ టెక్నికల్ కాల్ కట్ అయింది. అండ్ డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పారు రింగ్ వామ్ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. తన నుంచి రిమైనింగ్ పార్ట్స్ కావచ్చు, లేదంటే వేరే మెంబర్ నుంచి కూడా వేరే మెంబర్స్ కి స్ప్రెడ్ అవుతుంది. ఇలానే అన్ని టైప్స్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతాయా డాక్టర్? అన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్సే కదా, సో అన్నిటికీ సేమ్ టైప్ ఉంటుంది అనమాట. కానీ అది ఏ పార్ట్ కి అఫెక్ట్ అయిందని దాన్ని బట్టి మన నామెన్క్లేచర్ మారుతుంది అంతే. బట్ అన్ని బాడీలో తల నుంచి కాళ్ళ వరకు వచ్చే అన్ని కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనే మనం అనుకోవచ్చు. కానీ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి కొంచెం డేంజరస్ గా ఉంటాయి అనమాట. లైక్ ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ సోరియాటిక్ ప్యాచెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని మిమిక్ చేస్తూ ఉంటాయి. రెండు ఒకటేలాగా అనిపిస్తాయి. ఎందుకంటే సెల్ఫ్ డయాగ్నోసిస్ కంటే కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ కి సంప్రదించిన తర్వాతనే మీరు డయాగ్నోస్ చేసుకోగలిగితే అప్పుడు మీకు ఏమవుతుందంటే అసలు ఎలా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి, దీనికి ఎలా జాగ్రత్త తీసుకోవాలి అనేది మనం చూసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన సోరియాసిస్ ఉందనుకోండి, అది నాకు ఉంది ఇంట్లో, ఇంకెవరికైనా వస్తుందేమో అని భయపడక్కర్లేదు. బికాస్ దట్ ఈస్ నాన్ కంటామినేట్ డిసీజ్ అనమాట. అది అంటే ఇప్పుడు నాకు వచ్చిందని చెప్పి ఇంట్లో అందరికీ రావాలని రూల్ లేదు. అదే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ లేదా బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఈజీగా ఒకళ్ళ నుంచి
నుంచి ఒకరికి పాస్ అయిపోతుంది అనమాట. సో అలా అది ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే వాళ్ళని కొంచెం క్వారంటైన్లో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ టవల్స్ విడిగా ఉతకడం, వాళ్ళ బట్టలు విడిగా ఉతుక్కోవడం, వాళ్ళు వేరే సబ్బు వాడడం, ఇందాక నేను చెప్పినట్టుగా వేరే దువ్వెన, లైక్ వాళ్ళు ఏవైనా వస్తువులు వాళ్ళు అంటే అందరూ కాంటాక్ట్లోకి వచ్చే వస్తువులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం జాగ్రత్తగా ఉండడం, విడిగా మంచం మీద పడుకోవడం, పర్సనల్గా కొంచెం హైజీన్ మెయింటైన్ చేయడం, అవన్నీ కూడా మనం ఇలాంటి కేసెస్లో చూస్తాం. సో అన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్సే, కాకపోతే ఆ పేరు అంటే అక్కడ వచ్చిన ఏరియాని బట్టి మనకి ఏ బాడీ పార్ట్లో వచ్చిందో దాన్ని బట్టి పేరు ఒకటి మారుతుంది అంతే. ఓకే రైట్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ నగ్మా గారు జగ్గయ్యపేట నుంచి. నమస్తే అండి నగ్మా గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ సార్ అవునమ్మా, నేనే మాట్లాడుతున్నా. మా బాబుకి 3 years మేడం. ఓకే. అయితే బాబుకి ర్యాషెస్ లాగా వచ్చేస్తాయి, మొత్తం చిన్న చిన్న పుండ్లు లాగా వచ్చేస్తాయి స్కిన్ మీద. అవి తగ్గుతున్నాయి మళ్ళీ వస్తున్నాయి. ఒక 6 months నుంచి అలాగే ఉంది, చూపించినా పోవట్లేదు అవి. చెప్తానమ్మా. చిన్నపిల్లల్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా చూస్తాం మనం, ఎస్పెషలీ ఈ టైంలో. మా ఇంట్లో కూడా చాలా మంది పిల్లల్లో మేము ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చూస్తున్నాం. అయితే దీనికి కారణం ఏంటి అని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. వాళ్ళు డే కేర్కి వెళ్తారు, లేదా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, వేరే ఎవరైనా పిల్లలకు ఉంటే కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇంట్లో ఏదైనా కొంచెం అన్హైజీనిక్గా ఉంటే కూడా వాళ్ళకి ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే పిల్లలకి స్నానం చేయించిన తర్వాత వాళ్ళకి ఒకవేళ ఆ సబ్బు అంతా కూడా వదిలిపోకుండా మనం అక్కడ కొంచెం ఉండిపోయినా కూడా దానివల్ల కూడా మనకి ఫంగస్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా రకరకాల రీజన్స్ వల్ల వాళ్ళకి డెవలప్ అవుతుంది. సో చిన్నపిల్లల్లో మనం కామన్గా చూసే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అంటే ఇప్పుడు మనకి బ్రెడ్ తయారు చేయడానికి ఈస్ట్ ఏదైతే వాడతామో సో అలాంటి సేమ్ దాని జీనస్కి సంబంధించింది అనమాట. సో ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్లో మనం మీరు చెప్పినట్టుగానే అక్కడక్కడ పింపుల్స్ లాగా స్టార్ట్ అయ్యి ఇవి మెల్లగా బ్లిస్టర్స్ అవుతాయి అనమాట. అంటే పస్ ఫిల్డ్ బుడగల్లాగా అవుతాయి. అవి వాళ్ళు ఎప్పుడైతే బాగా దురద పెట్టి గోకుతూ ఉంటారో అప్పుడు దానిలోంచి మొత్తం ఫ్లూయిడ్ అంతా రిలీజ్ అవ్వడం, అదంతా చుట్టూతా స్ప్రెడ్ అవ్వడము, కొంచెం ఇరిటేషన్గా ఉండడం, ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు అక్కడ గోకుతూ ఉండడం మనం చూస్తుంటాం. కొబ్బరి నూనె కానివ్వండి, లేదా ఏదైనా మాయిశ్చరైజర్ పెట్టినా కూడా వాళ్ళకి పెద్దగా ఏం మార్పు కనిపించకపోవడం మనం చేస్తాం అనమాట. ఇలాంటప్పుడు టాపికల్ స్టెరాయిడ్స్ వాడతాం ఇందాక చెప్పినట్టుగానే. కానీ స్టెరాయిడ్స్ వల్ల మీకు ఓన్లీ టెంపరీ రిలీఫ్ మాత్రమే ఉంటుంది, పర్మనెంట్ క్యూర్ అయితే ఉండదు. ఈ చిన్నపిల్లలు ఇప్పుడు 3 years బాబులో మీకు వచ్చిందని అంటున్నారు కాబట్టి ఒక్కసారి మీరు కనుక బ్రాంచ్కి తీసుకొని రాగలిగితే అసలు ఎగ్జాక్ట్గా ఎందుకు స్టార్ట్ అయింది ప్రాబ్లమ్, ఎలా స్టార్ట్ అయింది, ఇది ఓన్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒకటేనా లేదా దీనికి అసోసియేటెడ్గా అంటే కొంతమంది పిల్లల్లో ఈస్ట్ ఇన్ఫెక్షన్స్తో పాటు ఫ్లూ సింప్టమ్స్ కూడా కనిపిస్తాయి అనమాట. అంటే జలుబు, దగ్గు, జ్వరము, కంటిన్యూస్గా జ్వరం ఉంటుంది. ఇప్పుడు 6 months నుంచి ఉందని చెప్తున్నారు కదా ఇవిడ. సో అలాగనే కొంతమంది పిల్లల్లో ఈ పింపుల్స్తో పాటుగా ఈ ఫ్లూ సింప్టమ్స్ ఏమైనా ఉంటే మాత్రం కొంచెం సీరియస్ ప్రాబ్లమ్ అని చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళల్లో కూడా మనకి మంచి మెడిసిన్స్ హోమియోలో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీరు తీసుకొని రాగలిగితే బాబుని అది చూసి, అలాగే బాబుని ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మీకు ఏవైనా ఉన్నాయా అని చెప్పి అదొక కూడా ఒకసారి కేసు మీది కంప్లీట్గా తీసుకుని దాన్ని బట్టి ఒక కంక్లూజన్కి వచ్చి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీనికి పర్మనెంట్ క్యూర్ మనకి హోమియోలో చక్కగా అవైలబుల్గా ఉందండి. రైట్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ రమేష్ గారు చేబెల్లా నుంచి. నమస్తే అండి రమేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి అండి. మేడం ఇది ఏంటంటే బాబుకు ఫంగల్ ఇన్ఫెక్షన్ చేతి మీద ఇన్ఫెక్షన్ అవుతుంది మేడం. మేడం బాబుకు ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదని బాబు చేయి మీద ఇన్ఫెక్షన్ అయింది మేడం. ఒక మందు వాడుతున్నాం మేడం నేను. ఆ మందు పేరు MOMUSEXON మేడం. ఆ మందు వాడితే తగ్గుతుంది మేడం. ఎలా తగ్గుతుంది మేడం ఇది? మ్యూకోసిన్ ఆయింట్మెంట్ వాడుతున్నారు మీరు అంటే ఏం లేదండి, యాంటీ ఫంగల్ ఆయింట్మెంట్ అనమాట ఇది. సో ఇది వాడితేనే మీకు తగ్గుతుంది, లేకపోతే మళ్ళీ అలాగే ఉంటుందని చెప్తున్నారు కదా. సో ఇలాంటి యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్స్ కొంతవరకు పర్వాలేదు, బట్ ఊరికే రిపీటెడ్గా మళ్ళీ బాబుకి ఇలాంటి ఇన్ఫెక్షన్ వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా ఒక పర్మనెంట్ క్యూర్కి మీరు రాగలిగితే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఊరికే దాన్ని సప్రెస్ చేయడం వల్ల కూడా అది మంచిది కాదు. ఇందాక నేను చెప్పినట్టుగానే డీపర్ లేయర్స్లోకి వెళ్ళి అది తర్వాత స్కిన్ నుంచి రెస్పిరేటరీ డిసీజ్గా మారే ఛాన్స్ కూడా ఉంది. అందుకని మీరు స్టార్టింగ్ స్టేజెస్లోనే దాన్ని నిర్మూలించే అవకాశం ఉంది మనకి హోమియో ద్వారా. ఒకసారి బాబుని తీసుకొని రాగలిగితే ఈ ఆయింట్మెంట్ అవసరం లేకుండానే అది మెల్లగా మన మందులతో దాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా మీరు మందులు వాడాల్సిన అవసరం లేకుండానే బాబుకి మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది. అండ్ డాక్టర్ ఇందాక మీరు చెప్తూ మాక్సిమం 80% వింటర్ సీజన్లోనే వస్తూ ఉంటాయి అన్నారు. సో సమ్మర్కి సంబంధించి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా పిలుస్తారు ఏంటి?
సమ్మర్లో కూడా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా చూస్తూనే ఉంటాము. కాకపోతే వింటర్లో దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. బికాజ్ ఈ ఎన్వైరన్మెంట్ వల్ల కావచ్చు, ఇందాక నేను చెప్పాను కదా. సో పాత స్వెటర్లు అవి కూడా ఉంటాయి కదా, అవి లగేజ్ బ్యాగ్స్లో కానీ లేదా కవర్లలో కార్టన్ డబ్బాల్లో చుట్టేసి పెట్టేస్తూ ఉంటాం. అవి మళ్ళీ సడన్గా ఇప్పుడే తీసి ఇప్పుడు మళ్ళీ ఎండ కూడా సరిగ్గా ఉండదు కాబట్టి ఉతకడం అవి చేయమన్నమాట. అలాంటప్పుడు డైరెక్ట్గా అలాగే వేసేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని వింటర్లో కొంచెం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అనమాట ఫంగల్ ఇన్ఫెక్షన్స్. కానీ అన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా హానికరం కాదు. బట్ ఒకసారి వచ్చి మళ్ళీ రిపీట్ అవుతుంది, 2-3 డేస్కి ఒకసారి మళ్ళీ కనిపిస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలి. అలాగే ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో సమ్మర్లో కూడా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చూస్తాము, కానీ ఇంత రేంజ్లో ఉండదు. అంటే మరి బాగా తక్కువగా ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో మాత్రమే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చూస్తాం. అండ్ పిల్లల్లో కామన్గా అన్ని సీజన్స్లో మనం చూస్తూ ఉంటాం. పెద్దవాళ్ళలో మనం జనరల్గా వింటర్లోనే ఎక్కువ చూస్తాం అనమాట. రైట్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ రవి ప్రకాష్ గారు. నమస్తే అండి రవి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి అండి. నాకు తలలో చుండ్రు ఉందండి, ఎలర్జీగా అని మచ్చలు ఏర్పడ్డాయి. అదేనండి. ఓకే, మీ వయసు ఎంత అండి? 52 సంవత్సరాలండి. ఓకే, చెప్తానండి. జనరల్గా మనకి స్కాల్ప్లో వచ్చే అన్ని ఇన్ఫెక్షన్స్లో కూడా చాలా కామన్ సిమ్టమ్ ఏంటంటే డాండ్రఫ్. అంటే కొంతమందికి ఏమో ఇది అంటే జెనెటిక్గా ఫెమిలియల్గా ఉంటుందన్నమాట. కొంతమందికి ఏమో ఇప్పుడు నేను చెప్పినట్టుగా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి రకరకాల ఇబ్బందులు, ఇంకా హెయిర్ ఫాల్ కానివ్వండి, లేదా వాళ్ళు షాంపూ చేశారు ఆ రోజు అంటే మాత్రం ఖచ్చితంగా మొత్తం హెయిర్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ తెల్లగా డాండ్రఫ్ కనపడుతూ ఉంటుంది. సో ఈ డాండ్రఫ్ కూడా ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పుకోవచ్చండి. ఇందులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. కానీ ఒక్కసారి మీరు స్కిన్ బయాప్సీకి మనం ఒకవేళ ఇన్వెస్టిగేషన్కి పంపిస్తే ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా ఇంకా వేరే ఏదైనా కాజ్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. అలాగే కొంచెం లేట్ వయసులో వచ్చే డాండ్రఫ్ అంతా కూడా కొంచెం సోరియాటిక్ ప్యాచెస్ లాగా కూడా మనం అనుమానించవచ్చు. అది మరి సోరియాసిసా లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మీరు వచ్చాక దాన్ని మనం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మాత్రమే కన్ఫర్మ్ చేయగలం. మీరు ఇమీడియట్గా ఒకసారి బ్రాంచ్ని సంప్రదించగలిగితే ఇది ఇంకా కాంప్లికేట్ అవ్వకుండా మనం స్టార్టింగ్లోనే దీన్ని నిర్మూలించే అవకాశం ఉంది. ఓకే, అండ్ డాక్టర్ కొంతమందికి ఒక రకమైన ఫుడ్ ఏదైనా తింటే కనుక ఇట్లా ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. సో దానికి సంబంధించి ఎలా ఉంటుంది అనాలిసిస్ అంతా కూడా? ఫుడ్ ఎలర్జీస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. ఫుడ్ ఎలర్జీస్ కూడా ఉంటాయి. ఫుడ్ ఎలర్జీస్లో మనకి రకరకాల మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏమో స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. అంటే తినగానే దురదలు వచ్చేస్తూ ఉంటాయి, చేతులు కాళ్ళు మొహం ఏరియా అంతా కూడా వాచిపోవడం, అర్టిక్ ఏరియా అంటారనమాట. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ కాదు, దిస్ ఈజ్ అన్ అనఫిలాటిక్ రియాక్షన్. మన బాడీలో మన ఇమ్యూన్ సిస్టమ్ మనకి ఇచ్చే ఒక సైన్ అనమాట. సో ఈ అర్టికేరియల్ ర్యాష్ కూడా సేమ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగే ఉంటుంది, కానీ కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది అంటే మొత్తం బాడీ అంతా కూడా రెడ్నెస్ అయిపోతుంది, దురద బాగా ఉంటుంది, పెయిన్ ఉంటుంది, దాంతోపాటు ఫీవర్ ఉంటుంది. కొన్ని కేసెస్లో ఏంటి టంగ్ కూడా వాచిపోతుంది అనమాట. నాలిక అంతా కూడా ఉబ్బిపోవడం, మొహం అంతా ఉబ్బిపోయి, కళ్ళ చుట్టూ ఉబ్బిపోయి వాచిపోయి ఉండడం, ఇవన్నీ కూడా మనం ఫుడ్ ఎలర్జీస్లో చూస్తాం. బట్ దీంట్లో ఈ డర్మటాలజికల్ ప్రాబ్లమ్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన దాంట్లో మాత్రం ఇంత మోతాదుగా అయితే ఉండకపోవచ్చు. అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది అనమాట. బట్ కొంచెం సీరియస్గా వస్తుంది. అర్టికేరియా అనేది కొన్ని కేసెస్లో ఏంటంటే కొంచెంసేపు తర్వాత ఆటోమేటిక్గా దాని తర్వాత తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం దానికి ఎక్స్పోజర్ ఆపేస్తామో, అంటే దట్ పర్టికులర్ ఆ ఫుడ్కి మనం ఎప్పుడైతే ఎక్స్పోజర్ ఆపేస్తామో లేదా అది ఎప్పుడైతే డైజెస్ట్ అయిపోయి బాడీలోంచి వెళ్ళిపోతుందో ఆ టాక్సిసిటీ తగ్గంగానే మనకి అర్టికేరియల్ ర్యాష్ అనేది నార్మల్ అయిపోతుంది. బట్ ఫంగల్ ఇన్ఫెక్షన్లో అలా ఉండదు. అది ఎప్పటికప్పుడు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అన్లెస్ అంటే ఒక పర్మనెంట్ క్యూర్ మనం తీసుకోనంత వరకు మనకి మళ్ళీ ఇది వస్తూనే ఉంటుంది. ఓకే, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ రఘు గారు. నమస్తే అండి రఘు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం చెప్పండి. మేడం మేము మానపల్లిలో నేను డ్రైవర్ మేడం. నేను ఆర్టీసీ డ్రైవర్ రిటైర్డ్ మేడం. నాకు 62 ఏళ్ళు మేడం. ఇక్కడ ఎడం కాలు మీద తొడ మీద ఉండాలి మేడం, రౌండ్ గా ఒక అరిచి అంత వెళ్తూ ఉంది, నవ్వు అవుతుంది. చాలా రోజులు ఉంది మేడం, చూస్తాం. అది గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో ఆయింట్మెంట్ ఇచ్చినారు, అది చూసినప్పుడు ఒక 15 రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ స్టార్ట్ అక్కడ మందంగా తయారైపోతుంది మేడం. ఒక్క తవనే ఉంది మేడం. ఎక్కడ ఏ రీజన్ లో వచ్చింది ఇది మీకు ఎగ్జాక్ట్ గా? ఎక్కడ వచ్చింది మీకు ఇలా? ఈ ఎడం పక్క తొడ మీద మేడం, ఎడం పక్క కాలుకి తొడ మీద. ఓకే, చెప్తానండి.
కొన్ని కేసెస్లో స్కిన్ స్వెల్ అవుతూ ఉంటుంది, ఆ స్వెల్లింగ్ ఒక్కొక్కసారి మూవ్ అవుతూ ఉంటుంది, అటు ఇటు మూవ్మెంట్ ఉంటుంది, లేదా కొన్ని ఫిక్స్డ్ స్వెల్లింగ్స్ ఉంటాయి, దానిపైన కూడా మనకి ర్యాష్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని లైపోమా కేసెస్ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మనం లైపోమా అనుకోవచ్చు, బట్ దీనికి సంబంధించిన స్కిన్ ర్యాష్ కానీ అవి ఏం చెప్పలేదు. కాబట్టి మీరు ఒకసారి కనుక బ్రాంచ్కి రాగలిగితే దాన్ని ఇంకా కొంచెం క్లియర్గా ఎగ్జామినేషన్ చేసి అది ఏంటి అని చెప్పొచ్చండి. బట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో మాత్రం ఇంత పెద్దగా స్వెల్లింగ్ అయితే రాదు. అది మళ్ళీ మళ్ళీ రావడం, అది కొంచెం వాడిన తర్వాత తగ్గడం, మళ్ళీ రావడం అనేది అయితే ఉండదు. స్వెల్లింగ్ కంటే కూడా మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే ఈ వెల్వెటీ ప్యాచెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనకి మొక్కుమల్లి బట్టలు ఎలా ఉంటాయి మెత్తగా, సో అలా మెత్తగా ఉన్న ఒక ర్యాష్ అనేది మనకి క్లియర్గా కనపడుతూ ఉంటుంది. సో ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే అయ్యుండకపోవచ్చు, లైపోమా అని నేను సస్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఒకసారి బ్రాంచ్కి రాగలిగితే ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. ఎస్. అండ్ డాక్టర్, కొన్ని కేసెస్లో కొంతమంది కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అండ్ కొంతమంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అలా వదిలేసి. సో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి డాక్టర్? ఇది ఏమవుతుందంటే ఈ స్కిన్ ర్యాష్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కదా, ఫస్ట్ డ్రైనెస్తో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా, ఫుడ్లో మనకి ఆయిల్ ఇంటేక్ సరిగ్గా లేకపోయినా, అంటే గుడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం సరిగ్గా తీసుకోకుండా, అంటే నెయ్యి కానివ్వండి, ఈ పాల నుంచి వచ్చే కొవ్వు పదార్థాలు, ఇవన్నీ మనం సరిగ్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీ లస్టర్ కోల్పోతుంది. అంటే ఒక రకమైన షైన్ ఉంటుంది బాడీకి, అది కోల్పోతుంది అనమాట. మెల్లమెల్లగా దాంట్లో హైడ్రేషన్ కూడా తగ్గిపోయి అది నాన్ బౌన్సీగా అవుతుంది. అంటే అది స్కిన్ ముట్టుకోగానే మనకి ఏదో ఒక వుడ్ని టచ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అలా మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఆ డ్రైనేజ్ అనేది పెరుగుతూ వెళ్ళి అక్కడ ఇచ్చింగ్, ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడెక్కడైనా ఏదైనా దెబ్బ తగిలినా, లేదా ఎక్కడైనా కొంచెం ఇట్లా తగిలినా, అక్కడ గీరుకుపోయినట్టుగా అయినా కూడా మనకి వెంటనే అక్కడ ఆ క్రాక్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు మనకి బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఈజీగా లోపలికి వెళ్ళి మనకి బయటికి మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ టైంలో ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుడ్ ఇంటేక్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. అలాగే డైలీ మన ఫుడ్తో పాటుగా ఫ్రెష్ ఫ్రూట్స్ మనం తీసుకుంటున్నామా లేదా, పాల పదార్థాలు, పెరుగు చాలా తక్కువగా తీసుకుంటారు. అంటే చలికాలం కదా, జలుబు చేస్తుందేమో చల్ల పెరుగు అని చెప్పి. అలా కాకుండా పెరుగుని మీరు తినే ముందర ఒక హాఫ్ అన్ అవర్ ముందర బయట పెట్టుకోగలిగితే నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చాక మీరు దాన్ని ఖచ్చితంగా తినడం అనేది, ఎప్పుడైతే మీరు సమ్మర్లో ఎలా అయితే మనం ఖచ్చితంగా తింటామో అలాగే వింటర్లో కూడా ఒక నోట్ చేసుకొని ఖచ్చితంగా మీరు పెరుగు అని తీసుకోగలిగితే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ మళ్ళీ వస్తున్నాయి అంటే మాత్రం దాన్ని సర్లే నేను ఏదో ఒకటి పెట్టుకొని తగ్గించేసుకుంటాను, ఏవో హోమ్ రెమెడీస్ అని చెప్పి సెర్చ్ చేసేసి వెంటనే నేను చేసుకుంటా అంటే అప్పటి వరకు టెంపరీ రిలీఫ్ ఉండుండొచ్చు. మళ్ళీ వస్తున్నాయంటే మాత్రం బాడీలో ఏదో చేంజ్ ఉంది. అంటే ఆ కెమికల్ చేంజ్ ఎందుకు వస్తుంది, ఈ ఫంగస్ అనేది మనల్ని అటాక్ అయ్యేలాగా మన బాడీ ఎందుకు దానికి సహకరిస్తుంది, వై ఇట్ ఈస్ సరెండరింగ్ ఇట్ సెల్ఫ్ అనేది మనం ఒకసారి గమనించాలన్నమాట. దానికి మీ అంతటి మీరు కంటే కూడా ఒక ప్రొఫెషనల్ దగ్గరికి రాగలిగితే మేము ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. కొంతమందికి ఏంటంటే ఆక్యుపేషనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఇందాక నేను చెప్పారు డ్రైవర్ అని చెప్పి, ఆయన కంటిన్యూస్ గా ఎక్స్పోజ్ అవుతూనే ఉంటారు బ్యాక్టీరియా, వాటికి ఆర్గానిజమ్స్ అన్నిటికీ కూడా. సో అట్లా మీకు ఆక్యుపేషనల్గా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దానికి ఎలాంటి రెమెడీ వాడాలి, ఇప్పుడు ఎప్పటికప్పుడు మీరు చెప్పినట్టుగా కవర్ చేసేసుకుంటూ ఉండడం కరెక్టా కాదా అనేది మేము మీకు చెప్తే అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది కదా. సో ఒకసారి మీరు రాగలిగితే అప్పుడు మనకి హోమియోలో ఏంటంటే ఏ మనిషికి ఆ మనిషికి మనం ఇండివిజువలైజేషన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇద్దరికి కూడా ఒకటే రకమైన స్కిన్ ర్యాష్ ఉండదు అని మేము నమ్ముతాం అనమాట. సో ఇద్దరికి ఫంగసే అటాక్ అయినా కూడా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకమైన మేనిఫెస్టేషన్ ఉండొచ్చు. అంటే ఒకళ్ళకేమో పింపుల్ లాగా ఫామ్ అవ్వచ్చు, ఒకళ్ళకి అసలు ఏమి పింపుల్ కనిపించకుండా ఓన్లీ దురద మాత్రమే ఉండొచ్చు, బట్ ఇది ఫంగల్ ఇన్ఫెక్షనే ఉండొచ్చు. సో ఇలాంటి థియరీని మేము నమ్ముతాం కాబట్టి ఎవరికి వాళ్ళకే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి, వాళ్ళ స్లీప్ ఎలా ఉంది, వాళ్ళ ఆకలి ఎలా ఉంది, వాళ్ళు ఏది ఇష్టంగా తింటారు, ఇలాంటి కొన్ని ఫిజికల్ జనరల్స్ బేసిస్ మీద ఇద్దరికి వేరే మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అందుకనే వీఆర్ వెరీ ష్యూర్ అబౌట్ అవర్ ట్రీట్మెంట్. ఖచ్చితంగా తగ్గిపోతుందని మనం అందుకనే ష్యూర్గా ఉంటాం హోమియోలో. కానీ స్టార్టింగ్ స్టేజెస్ లో జనరల్ గా ఎవరు ప్రిఫర్ చేయరు. అవును, చేయగలిగితే మీకు పర్మనెంట్ క్యూర్ అనేది వచ్చే అవకాశం. ఎన్నో దగ్గర తిరిగి ఆయింట్మెంట్స్ రాసుకొని ఎట్ లాస్ట్ ఫైనల్ స్టేజ్ అన్నట్లుగా ఎగ్జాక్ట్లీ మొత్తం సప్రెషన్ అయిపోయిన తర్వాత మన దగ్గరకు వస్తారు. దాన్ని మళ్ళీ మన సప్రెషన్ ని నలిఫై చేసి మళ్ళీ ఉన్న ప్రాబ్లమ్ ని సెట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకని హోమియో వెళ్ళిన తర్వాత అబ్బా టైం పడుతుంది అంట. కానీ కాదు, స్టార్టింగ్ స్టేజెస్ లో రాగలిగితే ఎలా అయితే మీరు అలోపతిక్ మెడిసిన్ వేసుకోగానే ఎలా అయితే మీకు రియాక్షన్ కనబడుతుందో అలాగనే మన దాంట్లో కూడా చక్కటి పరిష్కారం ఉంటుంది అనమాట. ఓకే, బాగా చేసిన తర్వాత రాకంటే ఫస్ట్ రాగలిగితే మీకు చక్కటి అంతం చేయొచ్చు. రైట్.
Right. Thank you, doctor. సొల్యూషన్ ఉండే అవకాశం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద అవేర్నెస్. రైట్, ఇది వాళ్ళ హెలో డాక్టర్. నమస్తే.